మినుగురు పురుగు తెలివి. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక మినుగురు పురుగు ఉండేది. అది అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక కాకి వచ్చి ఆ మినుగురు పురుగును చూసింది. దాన్ని వెంటనే పట్టుకొని తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, ఆగు, నా మాట వింటే నీకే మేలు అని అరిచిందా పురుగు. కాకి ఏమిటది అని అడిగింది. అప్పుడు మినుగురు, నేను చాలా చిన్నదాన్ని, నన్ను ఒక్కదాన్ని తింటే నీకు ఏం కడుపు నిండుతుంది? నీకు నాలాంటి చాలా పురుగులు ఉన్న చోటు చూపిస్తాను అని అన్నది. కాకి వెంటనే అత్యాశతో ఒప్పుకుంది. అది మినుగురు పురుగు వెనకే వెళ్ళింది. ఆ పురుగు కొంతమంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఎగురుతున్న నిప్పురవ్వలను చూపించి అవన్నీ మినుగురు పురుగులని చెప్పింది. కాకి వెనక ముందు ఆలోచించకుండా మినుగురు చెప్పింది నిజమే అనుకొని నోరు తెరుచుకొని ఆ నిప్పురవ్వలను మింగేసింది. వెంటనే కాకి నోరు సుర్రని కాలింది. అప్పుడు కాకి, మగోయ్, ఈ మినుగురు పురుగులను మనం తినలేమని ఎగిరిపోయింది. అలా మినుగురు తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది. అందుకే పెద్దవారు బలం కన్నా బుద్ధి గొప్ప అని చెప్తారు. 3 మేకపోతుల కథ. ఇది ముగ్గురు అన్నతమ్ములైన మేకపోతుల కథ. ఒకప్పుడు ముగ్గురు మేకపోతు సోదరులు ఉండేవారు. వారు ఒక నదికి సమీపంలో గడ్డితో కూడిన మైదానంలో నివసిస్తూ ఉన్నారు. వాటిలో ఒక చిన్న మేకపోతు, రెండవ మేకపోతు మరియు ఒక పెద్ద మేకపోతు ఉండేవి. పెద్ద మేకపోతు అన్నింటిలో చాలా బలంగా మరియు దృఢంగా ఉండేది. అవి ఆ మైదానంలో సంతోషంగా గడ్డి తింటూ నదిలోని చల్లని నీరు తాగుతూ రోజులు గడుపుతున్నారు. అకస్మాత్తుగా ఒకరోజు ఆ మైదానంలో ఉన్న గడ్డి మొత్తం అయిపోతుంది. అప్పుడు చిన్న మేకపోతు, అరెరే, గడ్డి మొత్తం అయిపోయింది, మనం ఇప్పుడు ఏం తినాలి అంటూ బాధగా అడుగుతుంది. వెంటనే రెండో మేకపోతు, బాధపడకు తమ్ముడు, అటు చూడు, నదికి అవతల వైపు పచ్చిక మైదానం ఉంది, అక్కడికి వెళ్దాము అని చెప్తుంది. దానికి పెద్ద మేకపోతు కూడా, అవును, నిజమే, మనం చెయ్యాల్సిందల్లా వంతెనను దాటడం, ఆ తర్వాత మనకు కావలసినంత గడ్డిని తినవచ్చు అని అంటుంది. కానీ నదిపై చెక్క వంతెనను దాటడం ప్రమాదకరం. ఎందుకంటే ఆ వంతెన క్రింద ఒక భయంకరమైన దుర్గంధభరితమైన ఒక వింత రాక్షసుడు నివసించేవాడు. ఎవరైనా ఆ వంతెన దాటడానికి ప్రయత్నిస్తే ఆ వింత రాక్షసుడు వారిని తినేస్తూ ఉంటాడు. ఆ 3 మేకపోతులు ఎలాగైనా వంతెన దాటాలని నిర్ణయించుకొని ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాయి. అవి అనుకున్న ప్రకారం మొదటిగా చిన్న మేకపోతు వంతెన దాటడానికి వెళ్ళింది. వంతెనపై అడుగుల చప్పుడు వినగానే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. నా వంతెనపై నుండి దాటటానికి నీకు ఎంత ధైర్యం? నేను ఇప్పుడు నిన్ను తింటాను అని చిన్న మేకపోతుపైకి దూకబోయాడు. అప్పుడు అది రాక్షసుడితో, నేను చాలా చిన్నగా ఉన్నాను, నన్ను తింటే నీ కడుపు నిండదు కాక నిండదు, కాబట్టి నన్ను వదిలేయ్, కొంచెం ఆగితే మా రెండో అన్నయ్య వస్తాడు, అతను నాకంటే చాలా పెద్దవాడు, నీ ఆహారానికి బాగా సరిపోతాడు అని చెప్తుంది. అది విని రాక్షసుడు, సరే, నువ్వు వంతెన దాటవచ్చు అని చిన్న మేకపోతుని వదిలేస్తాడు. చిన్న మేకపోతు ఆనందంగా నది దాటి పచ్చిక బయళ్లను చేరుకుని అక్కడ పచ్చికను మేయిస్తూ ఉంటుంది. చిన్న మేకపోతు క్షేమంగా వంతెన దాటడం గమనించిన మిగిలిన 2 మేకపోతులు ఆనందిస్తాయి. ఆ తర్వాత రెండవ మేకపోతు వంతెన దాటటానికి వెళ్తుంది. వంతెనపై ఎవరో వెళ్ళటం గమనించిన రాక్షసుడు వంతెన పైకి వచ్చి, నా వంతెనపై నుండి దాటడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఇప్పుడు నిన్ను తింటాను అని దూకిపోయాడు. అప్పుడు అది రాక్షసుడితో, నేను నా తమ్ముడిని చేరడానికి వెళ్తున్నాను, నీవు నన్ను తినవచ్చు, కానీ మరికొద్దిసేపు వేచి ఉంటే మా అన్నయ్య వస్తాడు, తను మా అందరికంటే చాలా పెద్దగా బలంగా ఉంటాడు, తనని తింటే నీకు కడుపు బాగా నిండుతుంది అని చెప్తుంది. అది విని రాక్షసుడు, సరే, నువ్వు వంతెన దాటవచ్చు అని రెండో మేకపోతును వదిలేస్తాడు. రెండో మేకపోతు ఆనందంగా నది దాటి చిన్న మేకపోతును చేరుకొని అక్కడ పచ్చికను మేస్తూ ఉంటుంది. కొంతసేపు తర్వాత పెద్ద మేకపోతు కూడా వంతెన దాటడానికి వస్తుంది. ఆ చప్పుడు విని ఎప్పటిలానే రాక్షసుడు వచ్చి
నా వంతెనపై నుండి దాటడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఇప్పుడు నిన్ను తింటాను అని కోతి దూడకు. కానీ ఆ భయంకరమైన రాక్షసుడికి పెద్ద మేకపోతు భయపడలేదు. అది తన అడుగులు వెనక్కి వేస్తూ కొంచెం దూరం వెళ్ళి తన పెద్ద పెద్ద కొమ్ములతో ఒక్కసారిగా ముందుకు దూకి ఆ రాక్షసుడిని వంతెనపై నుండి క్రింద నదిలోకి తోసివేస్తుంది. తర్వాత అది వంతెన దాటి తన సోదరులను కలుసుకుంది. ఇక అప్పటి నుండి ముగ్గురు మేకపోతు సోదరులు తమ మిగిలిన రోజులను పచ్చిగడ్డిని తింటూ నది నుండి చల్లని నీరు తాగుతూ ఆనందంగా గడిపారు. సింహానికి వైద్యం. అడవిలోని మృగరాజుకు ఈ మధ్యకాలంలో కోపం, చిరాకు వస్తున్నాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండే మృగరాజు ఈ విధంగా మారడానికి కారణం తెలియక జంతువులన్నీ తర్జనా భర్జన పడసాగాయి. వాటి అనుమానాలు ఒక్కొక్కటి వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. నిన్న ఆహారం కోసం వేటకు బయలుదేరుదాం పదండి అంటే అంత ఎత్తున లేచి మీద పడబోతే బతుకు జీవుడా అంటూ పరుగు పెట్టాను అంది నక్క. అప్పుడు ఏనుగు ఎప్పుడూ నీది తిండి గొడవే, ఏ సమస్యతో బాధపడుతుందో ఏమో అంటూ సానుభూతితో మాట్లాడింది. వెంటనే జింక మృగరాజు ఆరోగ్యంగా ఉంటేనే అడవి బాగుంటుంది. వేటగాళ్ళు అడవి వైపు కన్నెత్తి చూడటానికే భయపడతారు అని చెప్పింది. కోతి మిత్రమా, నీ వైద్యం పనిచేస్తుందేమో చూడు అంటూ సలహా ఇచ్చింది జిరాఫీ. మీరు చెప్పింది విన్నాక మృగరాజు జబ్బును గుర్తించగలిగాను. కానీ ఆ జబ్బుకు నా వైద్యం పనికిరాదు. ఈ జబ్బుకు వైద్యం చేయగల సత్తా ఈ దగ్గర గ్రామంలో ఉన్న నా మిత్రుడికి ఉంది. నా స్నేహితుణ్ణి పిలిచి వైద్యం చేయిస్తే సరిపోతుంది అంది కోతి. అప్పుడు నక్క ఎవరిని దగ్గరకు రానివ్వని మృగరాజును ఒప్పించడం ఎలా సందేహపడుతూ అడిగింది. ముందు నా మిత్రుణ్ణి పిలుచుకొస్తాను. మృగరాజు ఆదమర్చి ఉన్నప్పుడు వైద్యం చేయమని చెబుతాను అంది కోతి. వెంటనే ఎలుగుబంటి తిండి లేక నీరసించిపోతున్న మృగరాజును చూస్తుంటే చాలేస్తుంది. ఎప్పుడూ ఆదమర్చే ఉంటుంది. ఈ స్థితిలో నీ మిత్రుడితో వైద్యం చేయించడం సులభమే అంది. మర్నాడు బయలుదేరిన కోతి ఒక గాడిదను వెంటేసుకు వచ్చింది. తన మిత్రుడంటూ పరిచయం చేసింది. ప్రస్తుతం మృగరాజు జబ్బుకు సరైన చికిత్స చేయగల సామర్థ్యం ఈ గాడిదకు మాత్రమే ఉంది అని నమ్మకంగా చెప్పింది కోతి. కోతి నెమ్మదిగా గాడిదను సింహం ఉండే గుహ దగ్గరకు తీసుకుపోయింది. అంతవరకు సింహాన్ని చూసి ఎరుగని గాడిద దాన్ని చూడగానే భయపడింది. మిత్రమా, నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు. నీరసంతో ఉన్న మృగరాజు నిన్ను ఏమీ చేయలేదు. ఒకసారి నేను మీ గ్రామానికి వచ్చినప్పుడు నువ్వు కుక్కతో అన్న మాటలు గుర్తు తెచ్చుకో. ఆడిన మాట తప్పరాదు అంటూ ధైర్యాన్ని నూరిపోసింది కోతి. మిగిలిన జంతువులు ఇక ప్రారంభించు, మృగరాజు బాధను చూడలేకపోతున్నాం. కోతి చెప్పినట్టు అంతా నీ వెనుక ఉంటాం అభయమిచ్చినట్టు మాట్లాడాయి. గాడిదకు ధైర్యం వచ్చింది. గాడిద చేయబోయే వైద్యం గురించి మిగిలిన జంతువులన్నీ ఆసక్తిగా ఎదురు చూడసాగాయి. గాడిద వెనకకు తిరిగి సింహం మూతి మీద ఒక తన్ను తన్ని వెంటనే పరుగు తీసింది. సింహం నోటి నుంచి రక్తంతో పాటు ఒక దంతం కూడా బయటకు వచ్చింది. ఎవరిది అంటూ సింహం లేవడానికి ప్రయత్నించింది. గాడిద చేసిన పనికి అవాక్కైన జంతువులు అక్కడి నుంచి పరుగు తీశాయి. అడవిలో ఒక మూల ఈ జంతువులన్నీ కలిశాయి. ఒసే తిక్కల కోతి, మొత్తానికి గాడిదతో గొప్ప వైద్యం చేయించావు అంటూ భయంతో వణికిపోసాగాయి. మీరేం భయపడవద్దు. రేపు మృగరాజే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మెచ్చుకుంటుంది చూడండి అని చెప్పింది కోతి. చాలు చాలు ఈ మాటలు. వైద్యం అని చెప్పి మూతి మీద తన్నిస్తావా? అవమానంతో కుంగిపోయిన మృగరాజు మాత్రం నా అంతు చూడక తప్పదు అంటూ కూని రాగాలు తీసింది నక్క. జంతువులన్నీ కోతిని తప్పు పట్టాయి. తెల్లారింది. సింహం వేటకు బయలుదేరింది. దొరికింది తిని కనిపించిన జంతువులను కుశల ప్రశ్నలు వేస్తూ పలకరించింది. మృగరాజా, నిన్నటి సంఘటనలో మిమ్మల్ని చూసి బాధపడ్డాం. ఇదంతా కోతి పనే. మిత్రుడని చెప్పి గాడిదను పిలిపించి మిమ్మల్ని తన్నించింది. ఇందులో మా తప్పు లేదు అని సంజాయిషి చెప్పుకొని లబ్ధి పొందాలని చూసింది నక్క. గాడిద తంతే తన్నింది, కాని ఆ పిప్పి పన్ను రాలిపోయింది. ఇన్నాళ్లుగా నొప్పితో బాధపడుతున్న నాకు ఉపశమనం ఇచ్చింది.
నా బాధను చూసి రోగాన్ని కనిపెట్టిన కోతి ఉత్తమ వైద్యుడు అని ప్రశంసించింది మృగరాజు. మిత్రమా, గాడిద కుక్కతో ఏమందో తెలుసుకోవాలని ఉంది అంటూ జిరాఫీ కోతి చెవి దగ్గర నెమ్మదిగా అడిగింది. గాడిదకు బీరాలు ఎక్కువ. ఓసారి కుక్కతో తగువాడుతూ, గ్రామ సింహం అయినా అడవి సింహం అయినా నా వెనక కాలుకు ఒక్కటే అంది. అక్కడే ఉన్న నేను డప్పు కొట్టుకోకు అన్నాను. అడవి సింహాన్ని చూపించు, తన్ని నా కాలు శక్తి చూపిస్తాను అంది అని చెప్పింది కోతి. ఆ మాట విని జిరాఫీ నోరు తెరిచింది. సీతాపురం అనే గ్రామంలో రాము, సోము అనే అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రి చనిపోతూ మీరిద్దరు పొలాల్ని, ఇండ్లను సమానంగా పంచుకోండి అని చెప్పి చనిపోయాడు. రాముకు కొంచెం కుళ్ళు, ఆశపోతుతనం ఎక్కువ. సోము అమాయకుడు. ఎలాగైనా సోముని మోసం చేయాలనుకున్నాడు రాము. అందుకని పంపకాల సమయంలో సోముకి సౌడు నేల ఇచ్చి రాము మాత్రం ఎర్ర నేలను తీసుకున్నాడు. సోము ఆ చౌడు నేలనే దుక్కి చేద్దామనుకొని పని ప్రారంభించగానే పొలంలో ఒక చోట నాగలి విరిగిపోయింది. ఏమిటా అని త్రవ్వి చూస్తే అక్కడ తాతల నాటి లంకెబిందెలు దొరికాయి. రాముకు ఆ విషయం తెలిసి వాటిలో తనకు వాటా కావాలని పోరు పెట్టాడు. అమాయకుడైన సోము దానిదేముందన్నా, ఈ సంపద నీది మాత్రం కాదా అని వాటిలో సగం పంచి ఇచ్చాడు. అయినా రాముకి ఆశ చావలేదు. తమ్ముడు పొలంలో బోరు వేసి పంట వేయగానే ఆ బోరు ప్రక్కనే తన ఇంకొక బోరు వేయటం మొదలుపెట్టాడు. కొంచెం దూరంగా వేయరాదా అన్నా అని తమ్ముడు అడిగితే, నీ బోరుకేమీ అవ్వదులే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టినా ఆ బోరులో నీళ్లు పడలేదు. తమ్ముడిని చెడపాలనుకున్న రాము తేలుకుట్టిన దొంగ చందాన కిక్కురుమనలేదు. ఆ పైన ఇద్దరూ పొలంలో పంట వేశారు. రాము పొలంలో పంట చాలా బాగా వచ్చింది. అయినా అతను ఆ దిగుబడిని సోముఫల సహాయంతో పోల్చుకొని కుమిలిపోయాడు. ఇద్దరూ పంటను కోసి వాములు వేశారు. ఆ సమయంలో రాము తమ్ముడి మీది కసితో ఎలాగైనా తమ్ముడి పంటకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి సోము లాంతరు చేతిలో పట్టుకొని తమ్ముడి వాము దగ్గరికి పోయాడు. దానికి నిప్పు పెట్టాలనుకునేసరికి అక్కడ కాపలాగా ఉంచిన కుక్క మొరగటం మొదలుపెట్టింది. ఎవరది అని సోము లేచి వచ్చాడు. దాంతో రాము గబుక్కున తన చేతిలోని లాంతరును ఆపేసి పరుగున అక్కడే ఉన్న ఒక పొదచాటున దాక్కున్నాడు. అతని కర్మేమో అన్నట్లు అక్కడ ఉన్న పాము అతన్ని కరిచింది. వెంటనే పడిపోయి నురగలు కక్కుతున్న అన్నను తమ్ముడే ఎత్తుకుని వైద్యుని దగ్గరకు పరుగు తీశాడు. అయితేనేమి, బాగయ్యేటప్పటికీ రాము 1000 రూపాయలు ఖర్చయ్యాయి. అయినా రాముకు తమ్ముడి మీద అసూయ తగ్గలేదు. తనకు అడ్డుగా నిలిచిన కుక్కను ఎలాగైనా చంపాలనుకున్నాడు వాడు. ఒకరోజు ఉదయం సోము కట్టెల కోసం అడవికి పోయినప్పుడు రాము అన్నంలోకి పురుగుల మందు కలిపి కుక్క ముందు ఉంచి వెళ్ళిపోయాడు. ఆ వాసనను గ్రహించిన కుక్క దాన్ని తినక దాన్ని తన్ని క్రింద పడేసింది. రాముకు కోళ్ళు చాలా ఉన్నాయి. అవి గింజలు వెతుక్కుంటూ వచ్చి కుక్క వదిలేసిన అన్నం మెతుకులను తిన్నాయి. దాంతో సాయంత్రానికి ఆ కోళ్ళన్నీ చనిపోయాయి. కుక్క చనిపోయి ఉంటుంది అని సంతోషపడ్డ రాముకు తన కోళ్ళన్నీ చనిపోయాయన్న వార్త తెలిసి గుండె ఆగినంత పనైంది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు, ఇతరుల చెడును ఆశించకూడదు అని ఆలస్యంగానైనా సరే తెలుసుకున్నాడు రాము. తమ్ముడి దగ్గరికి వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరాడు. అవేమీ మనసులో పెట్టుకోకన్నా మనమిద్దరం ఒకటే అనుకో, తన మంచినే పంచాడు. తమ్ముని వ్యక్తిత్వంలో గొప్పదనాన్ని గుర్తించిన రాము ఆనాటి నుండి సోము బాటలోనే నడిచాడు. నువ్వు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటే ఇదే కాబోలు. నువ్వు ఒకరికి మంచి చేయడం వల్ల ఆ మంచి ఏదో ఒకరోజు నిన్ను కాపాడుతుందని మరవకు.